అందరికీ నమస్తే. అమ్మ కథ అనే కథలో ఇది 12వ భాగం. ఏంటంటే పాప అమ్మ అని పిలిచిందని సంతోషపడిందా అమ్మ, ఎంతో సంతోషపడిందని చెప్పాం కదా. ఆ తర్వాత నుంచి ఆ పాపకి అసలు థెరపీ అనేది స్టార్ట్ చేస్తారు. అది ఏంటంటే 2 పదాల అక్షరాలు కార్డ్స్ తయారు చేసుకొని ఇంటి దగ్గర తీసుకొని రమ్మంటారు. తీసుకొని వచ్చిన తర్వాత పాపకి 2 అక్షరాల పదం అంటే మనం ఫస్ట్ స్టాండర్డ్లో జాయిన్ చేస్తాం కదా, అందులో అమ్మ, అలక అన్నీ ప్రతి అక్షరం నోట్లోంచి పలికించిన తర్వాత ప్రతీది ఆ అమ్మాయి మాటల్లో వచ్చేటట్టుగా చేసి అమ్మకి సంతృప్తిని కలిగించి థెరపీ ఇస్తారు. 2 పదాలు అయిన తర్వాత ఆ అమ్మాయికి 3 పదాల అక్షరాలు అలవాటు చేస్తారు. అంటే అలక మిగతా ఉంటాయి కదా అన్నీ అలా అలవాటు చేసిన అవి కూడా కార్డ్స్ వైజ్గానే మేడం వెనకాతలు కూర్చొని పాపను ముందు కూర్చోపెట్టుకుని వెనకాతలు అడిగిన పదం వల్ల ఆ అమ్మాయి ఆ కార్డు ఆ మేడంకి ఇచ్చినట్లయితే ఆ టెస్ట్ అంటే ఇంకన్నీ టెస్ట్లే ఆ అమ్మకి టెస్ట్లే, అమ్మాయికి టెస్ట్లే. దీంతో పాటు తన బిహేవియర్ కూడా చూస్తారు మేడమ్స్. ఏంటంటే పాప మిషన్ మీద టచ్ చేస్తుందా, తరచూ మిషన్ ఏమైనా అంటుందా, కేర్గా చూసుకుంటుందా తల్లి లేదా అన్నది కూడా ఇంకా అర్థమాన పరీక్షలే ఉంటాయి. అలాగా కొంతకాలం 2, 3, 4 అక్షరాల పదాలు స్టార్ట్ చేసిన తర్వాత వాక్యాలు చేస్తారు. అంటే మంచి అలవాట్లు, అంటే అమ్మ స్నానం చేయమంది, నేను బ్రష్ చేయాలి అని 2 పదాలని వేడివిడిగా చెప్పిన మేడమ్స్ ఇప్పుడు కలిపి అంటే నేను స్నానం చేస్తున్నాను అన్నది వరుసగా చెప్పి అటువంటివి అంటే నేను అంటే ఒక అమ్మాయి, స్నానం చేయడం అంటే స్నానం చేసే బొమ్మ కార్డు అది తయారు చేసి మన అమ్మ తీసుకురావాలి. అప్పుడు వెనక నుంచి అమ్మ స్నానం చేయించాలి, నేను స్నానం చేస్తున్నాను అనే పదం వెనక నుంచి పలికితే ఆ పాప ఒక పాప బొమ్మ, స్నానం చేసే బొమ్మ ఆ మేడంకి ఇవ్వాలి. ఇది ఇంకొక థెరపీ అన్నమాట. అంతేకాకుండా అక్కడ ఇంకొక విశేషం ఏమిటంటే పిల్లలు మాటలు నేర్చుకోవాలి, ఆటల్లో కూడా ఉండాలి అని ప్రతి శనివారం యాక్టివిటీస్ ఉంటాయి. ఏంటంటే బిల్డింగ్స్ కట్టడం, అమ్మ ఆ బిడ్డకి మాటలు ఎలా నేర్పిస్తుంది, ఆ బిడ్డ మాట ఆ అమ్మ మాట బిడ్డ వింటుందా లేదా అన్నది కూడా అది ఒక ఆటలాగే చెప్పి మనం ఇంట్లో ఎలా మాట్లాడుకుంటామో అలాగే మాట్లాడుకునేలాగా ప్రతి శనివారం యాక్టివిటీస్ చేపిస్తారు.